ఉండవల్లిలో జరుగుతున్న సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అదే సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రక్షాళన మొదలుపెట్టాం. ఆల్ రౌండ్ ప్రక్షాళన. ఒక పక్క నకిలీ మద్యం లాజికల్గా తీసుకుపోవడం కోసం సిట్ వేసాం. సిట్ అది దాని పని అది చేస్తూ ఉంది. ఇంకొక పక్కన ఎక్కడికక్కడ ఈగలని వ్యవస్థ పెట్టి మొత్తం ఏజెన్సీ ఏరియాలో ఎక్కడైతే గంజాయి విపరీతంగా పండించే పరిస్థితి ఉన్నారో అక్కడే కాకుండా ప్లెయిన్ ఏరియాలో కూడా వచ్చిన మొదట్లో ఇళ్లలో కూడా గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఒక వాణిజ్యపరంగా లాభసాటి పంటగా తయారు చేసేశారు. అదే మరి వేరే రాష్ట్రాల నుంచి వచ్చే డ్రగ్స్ను కూడా టోటల్గా కంట్రోల్ చేశాం. నేను ఆ రోజు కూడా ఎన్నికల కంటే ముందు చెప్పాను, నకిలీ మద్యం ఇవన్నీ మెర్సిలెస్గా డీల్ చేయగలుగుతాం, కానీ వ్యవస్థను ప్రక్షాళన చేయగలుగుతాం. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే అన్నీ కూడా వీళ్ళ ఓన్ బ్రాండ్స్ ఏమున్నాయి తప్ప నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్ లివ్. వీళ్ళ ఓన్ బ్రాండ్స్. ఆ ఓన్ బ్రాండ్స్నే ఇక్కడ ప్రమోట్ చేసి ఏ బ్రాండ్ కావాలనో ఆ బ్రాండ్ అమ్మే పరిస్థితి వచ్చి దాన్ని లీగలైజ్ చేశారు. వ్యవస్థని షాపులు లీగలైజ్ చేశారు. ఇంకొక పక్కన ట్రాన్స్పోర్ట్ వీళ్ళ ఓన్ మనుషులు పెట్టుకొని వీళ్ళ ఓన్ మనుషులతో అమ్మించే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క దీనికి ఒక జవాబుదారీతనం లేకుండా అన్ని డిస్టిలరీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక ఇల్లీగల్ నేర సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చారు. అది ఇవన్నీ చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత సిట్ వేసాం. సిట్ దాని పని అది చేస్తూ ఉంది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు అంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత రాష్ట్రంలో ఒక భయం ఉండాల్సిన అవసరం ఉంది. భయం లేకుండా బరిదిగిచ్చారంటే దెర్ ఈజ్ సమ్ కాన్స్పిరసీ అగైన్. అంటే ఎవరైనా సరే నేను ఒక్కసారి చెప్పానంటే కంట్రోల్లో ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు. కంట్రోల్ తప్పి ఇష్టానుసారంగా మేము చేస్తాం, మీ వల్ల ఇది మీరు చేయండి అంటే మాత్రం నేను ఆ రోజు కూడా చెప్పా, ఒకసారి కొరడా తీసుకుంటే మాత్రం విచక్షణ ఉండదు. నేరస్తులు ఎవడైనా ఎవరి ముసుగులో వచ్చినా ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్నే చూస్తానని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. అందుకే ఒక పక్క ప్రక్షాళన, ఒక పక్క ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని వన్స్ ఫర్ ఆల్ ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాన్సీ తయారైంది. నేను చాలా రోజులు మీరు చూస్తే ఈ రోజు కాదు, నేను రాజకీయాల్లో నిన్నటికి 15 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేశాను. అరుదైన రికార్డు ఆంధ్రప్రదేశ్లో. ఒక 15 ఏళ్ళు అపోజిషన్గా ఉన్నా, 30 ఏళ్ళు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. మా పార్టీనే అధికారంలో మీరు చూస్తే ఒక 22-23 సంవత్సరాలు ఉంది. ఇప్పటికి 22 ఏళ్ళ పైన ఉంది. ఇవన్నీ తెలిసి ఎప్పుడూ చూడనటువంటి విపరీతమైన ధోరణి, విపరీతమైనటువంటి నేర చరిత్ర కలిగిన నాయకులు నేరాలు చేసి ఘోరాలు చేసి ఎదుటి వాళ్ళపైన గుడ్డగా కాల్చి ముఖానేసినట్టు ఎదుటి వాళ్ళపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేను వాళ్ళపైన ఏం చేయాలో చేస్తూనే వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎక్కడికక్కడ టోటల్గా ప్రక్షాళన చేసే బాధ్యత తీసుకొస్తాం. ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి ఆర్థిక ఏదైతే మద్యం విధానం తీసుకొచ్చాం. అన్ని రాష్ట్రాల్లో ఉండే విధానాలన్నీ స్టడీ చేశారు.
స్టడీ చేసిన తర్వాత ఎక్కడెక్కడ బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయి అవన్నీ కూడా తీసుకున్నారు. అంత మునుపు నైబరింగ్ స్టేట్స్ నుంచి మధ్య మన రాష్ట్రానికి వచ్చేది. దానికి కారణం ఇక్కడ నాణ్యత లేని మద్యం, విపరీతమైన ధరలు, కామన్ మ్యాన్ భరించలేని భారం అన్నీ కలిపి ఫైనల్గా వ్యవస్థ కూలిపోయే పరిస్థితికి వచ్చింది. కర్ణాటక నుంచి బార్డర్కి, తెలంగాణ నుంచి ఆ బార్డర్కి, తమిళనాడు నుంచి, ఒరిస్సా నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ మద్యం, మిగిలింది ఇక్కడ ఇల్సిట్. ఇప్పుడు అన్నీ కూడా కంట్రోల్ చేశాం, బెస్ట్ పాలసీ ఇచ్చాం. ఇప్పటికే చాలా జిల్లాల్ని ఐడి ఫ్రీ డిస్ట్రిక్ట్స్గా కూడా డిక్లేర్ చేశాం. తొందరలో మిగిలినట్టు కూడా చేస్తాం. అది వచ్చినప్పుడు ఆల్వేస్ ఛాలెంజెస్ వస్తే డిపార్ట్మెంట్ రాటు తేలుతుంది. ఇప్పుడు దానికోసం నిన్న జరిగిన ఇది ఒకసారి మీ అందరికీ ఆలోచిస్తే, నకిలీ మద్యం మొలకల చెరువు 23 మంది నిందితులను గుర్తించాం, 16 మందిని అరెస్ట్ చేశాం. ఇబ్రహీంపట్నంలో 12 మంది నిందితులుగా గుర్తించి 7 మందిని అరెస్ట్ చేశాం. 4 పీటీ వారెంట్లు నమోదు చేశాం, విదేశాల్లో ఉన్నారని. ప్రధాన నిందితుడు A1 జనార్దన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే నాకు వచ్చినట్టు నేను ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ తీసుకుంటున్నాను. తప్పు చేసిన వాడు ఎవ్వడు కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా చేయడం కోసం డిపార్ట్మెంట్ అప్రమత్తం చేయడమే కాకుండా ఎక్కడెక్కడ సమస్యలుంటే అవన్నీ కూడా అనలైజ్ చేసుకొని నేను చెప్పాల్సి కూడా చెప్తున్నాను. ఎవరిని వదిలిపెట్టద్దండి. అందుకే మా పార్టీ వాడైనా కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాం. ముందు వెనక చూడలా, ఒక్కరోజు కూడా చూడలా. నేను ఒక్కరోజు కూడా చూడలేదు అంటే నేరస్తుల్ని ఎవరిని వదిలిపెట్టను అనేదానికి దానికి అర్థం. అది అయిన తర్వాత ఈరోజు మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా పేద ప్రజల ఆరోగ్యం కంటే నాకు ఏది ముఖ్యం కాదు. నేను పదే పదే చెప్తున్నాను. అది చెప్పినప్పుడు మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు. కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు. ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది, దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఏలూరు రేంజ్, రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్, కె చక్రవర్తి ఐపీఎస్ ఎస్పీ సిఐడి, మల్లికా గార్గ్ ఐపీఎస్ ఇప్పుడు టెక్నికల్ మెంబర్గా ఉంది, అదే మరి ఆర్టీజీఎస్ కూడా పనిచేస్తుంది ఆవిడ్ని. వీళ్ళ నలుగురిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇంకొకరిని తీసుకొని, అనుభవం ఉండే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని ఒకరు తీసుకొని, వీళ్ళందరూ కలిసి ఏం జరిగిందో మొత్తం ప్రక్షాళన చేసే దిశగా, తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకు పుట్టేట్టుగా చేస్తాం. వీళ్ళు ఆఫ్రికాలో కొన్ని నేర్చుకున్నారు. మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆఫ్రికాలో నేర్చుకునింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కూడా చూస్తున్నారు. అది ఇక్కడ సాగదు. దీనికి కూడా
రాజకీయ ముసుగు ఒడిదొడుక్కున్నారు. ఆ రాజకీయ ముసుగు దొడుక్కొని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా, ఎలాంటి రాజీ ఉండదు. ఎవరైనా సరే టోటల్ ప్రక్షాళన చేయడం తప్ప ఇంకొకటి ఉండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా. ఈ రోజటి నుంచి దీనికి టెక్నాలజీ కూడా జోడిస్తున్నా. ఇంతవరకు టెక్నాలజీ జోడించాం చాలా డిపార్ట్మెంట్లో. ఈ డిపార్ట్మెంట్లో ఇంకా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్, ఈ యాప్ని మీరు చూస్తే తొందరగా తీసుకొచ్చాం. దీంట్లో వినియోగదారుడు, విక్రయదారుడు అంటే షాప్ ఎవరైతే అమ్ముతారో అతను, అదే మాదిరిగా కన్జ్యూమర్ ఎవరైతే కొంటారో అతను, వాళ్ళిద్దరూ కూడా ఈ క్వాలిటీ చెక్ చేసే అవకాశం ఉంటుంది. అందులో నకిలీ మద్యం బాటిల్ని కనుక్కోవడానికి వీలుగా యాప్ డిజైన్ చేశాం. ఒక స్కానింగ్ చేయడం, వెరిఫై చేయడం, అక్కడి నుంచి హోలోగ్రామ్ ఉంటుంది, అందులో క్లియర్గా క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది, చూపించి డెమాన్స్ట్రేట్ చేస్తాం. అది స్కానింగ్ చేస్తే అక్కడి నుంచి నేరుగా బ్యాచ్ నెంబర్, బ్రాండ్ నేమ్, ఎంఎల్ సైజ్, ఎంఆర్పి, ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది, మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్, డిపో లొకేషన్, వెండర్ లొకేషన్ అన్నీ వచ్చేస్తాయి. దాన్ని చూసుకున్న తర్వాత ఇది నకిలీనా లేదా అని చూసుకొని వినియోగదారుడు కన్జ్యూమ్ చేసే పరిస్థితికి వస్తుంది. అదే సమయంలో నకిలీదారుడు కూడా ఎవరన్నా వీళ్ళు వినియోగించే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ యాప్ని ఒకసారి స్కాన్ చేసిన తర్వాత అందులో వచ్చే డీటెయిల్స్ చూసుకున్నాక ఆ బాటిల్ పైన ఉండే డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ప్రికాషన్ కింద బాటిల్ పైన డీటెయిల్స్ ఉంటాయి, యాప్లో క్లౌడ్లో డేటా ఉంటుంది, ఆ డేటా దీనికి ఇంటిగ్రేట్ అవుతుంది. ఒక బాటిల్ ఒకేసారి వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత నేరుగా వినియోగదారుడు చెక్ చేసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లో వివరాలు ఉంటాయి. ఇక్కడ ఇద్దరికీ పెట్టాం. మద్యం బాటిల్లో రిటైల్ షాప్ కూడా ఒకసారి స్కాన్ చేసి అమ్మాల. అంటే ఒకసారి షాప్ అతను అమ్మితే నువ్వు అమ్మేశావని లెక్క. అదే సమయంలో వినియోగదారుడు ఒకసారి తీసుకున్న తర్వాత టెస్ట్ చేసుకోవాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అప్పుడు సేఫ్గా తాగే పరిస్థితి వస్తుంది. మూడోది, ఈ బాటిల్స్ ఆ షాపులో అమ్ముతారు కాబట్టి ఇప్పుడు బెల్ట్ షాపులు ఉండడానికి వీలు లేదు. ఇంకా ఎక్కడ అమ్ముతాడో అక్కడ జియో ట్యాగింగ్ అయిపోతుంది. ఈ షాపులో ఉండే మద్యం ఇంకెక్కడన్నా అమ్మితే ఆ జియో ట్యాగింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడే అమ్మాలి. ఇక్కడ అమ్మినప్పుడు అక్కడ కూడా వాళ్ళకు వెసులుబాటు ఇవ్వడానికి రోడ్డు మీద తాగి లేనిపోని న్యూసెన్స్ ఉందని ట్రేసబిలిటీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది. ఇది ఇక్కడ అమ్మకుండా వేరేది ఇక్కడ అమ్మితే నువ్వు ఎందుకు అమ్మావు, నువ్వు అమ్మాల్సింది ఆ షాపులో, అది కూడా జియో ట్యాగింగ్ ఉంటుంది. ఎక్కడ అమ్మావో అక్కడి నుంచి. ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నాం, మార్నింగ్ నాకు తెలిసిపోతుంది ఎక్కడి నుంచి అమ్మాడు, ఎక్కడిచ్చాడు, ఇంటి దగ్గర ఇచ్చాడా, వర్క్ ప్లేస్ అంటే నరేగా పనులు చేసి అక్కడిచ్చాడా, హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇచ్చాడా, లేకపోతే వృద్ధాప్య హాస్టల్లో ఉంటే అక్కడిచ్చాడా, దివ్యాంగులు ఉంటే ఎక్కడ హాస్టల్లో ఉంటే అక్కడిచ్చారా, అన్ని డీటెయిల్స్ వస్తాయి. సేమ్ థింగ్, దే ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ టు సెల్ ఫ్రమ్ షాప్. నో బెల్ట్ షాప్ ఈజ్ అలౌడ్. బెల్ట్ షాప్లో కానీ అమ్మితే బెల్ట్ తీస్తాం. ఐఎమ్ వెరీ క్లియర్. అందుకే ఈ యాప్ ఉపయోగపడుతుంది. అది అయిన తర్వాత ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో మీరు టెస్ట్ చేసుకోండి.
ఇటీవల కాలంలో ఈ కుట్రలో భాగంగా మీరు ఒకసారి ఆలోచిస్తే శవ రాజకీయాలు చేయడం చాలా పెద్ద అలవాటు వీళ్ళకు. తండ్రి చనిపోతే 5 ఏళ్లు శవ రాజకీయాలు చేశారు. ఆ తర్వాత 30,000 మంది అనారోగ్యం పాలై నాసిరకం వస్తే కనికరం లేకుండా ప్రవర్తించారు. జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోతే ఎంక్వైరీ చేయాల, టెస్ట్ చేయాల, పోస్ట్ మార్టం చేయాల. అంటే ఒక బాధ్యతారాహిత్యంగా చేసి దాన్ని కూడా శవరాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఇది జరిగితే ఎక్కడెక్కడ చనిపోయినట్టన్ని ట్యాగ్ చేసి ఆ బ్లూ మీడియా సోషల్ మీడియాలో పెట్టి దీనివల్ల చనిపోయారని కరోనా దీన్ని కూడా పెట్టే పరిస్థితికి వచ్చేశారు. అంటే ఒక పానిక్ రియాక్షన్ క్రియేట్ చేయాలి, రాష్ట్రంలో ఒక అలజడి రావాలి, అశాంతి రావాలి, దాని మీద వీళ్ళు రాజకీయం చేయాలి, శవ రాజకీయాలు చేయాలి. అందుకే చెప్తున్నా, జాగ్రత్తగా పనిచేయండి. ఈ శవ రాజకీయాలు ఎంతవరకు పోతున్నాయంటే వీళ్లే ఈరోజు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ కావాలంట. సిబిఐ ఎంక్వైరీ అంటే 15 ఏళ్ళు, లాస్ట్ టైం 11 కేసులు ఉన్నాయి కదా, కాలక్షేపం చేయొచ్చు. అది వీళ్ళ యొక్క ఆలోచన విధానం. కోరస్ డెవలప్ చేశారు, మార్నింగ్ ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు. అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఏం చేసినా జరిగిపోతుంది రాజకీయ ముసుగులో అనుకుంటే అది జరగదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. చిత్తశుద్ధి ఉండాలి మీకు. చిత్తశుద్ధి లేదు, విచ్చలవిడితనం వచ్చింది, ఏం చేసినా జరిగిపోతుందని ధీమాకు వచ్చారు. ఆ ఆటలు సాగనని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ఈరోజు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరికీ, ఈ ప్రభుత్వం మీ యాస్పిరేషన్స్ ప్రకారం మీకోసం పనిచేసే ప్రభుత్వం. ఎక్కడా ఎవరితో లాలుచేపడం, తప్పు ఎవరు చేసినా ఎవరిని వదిలిపెట్టాం. తన మన అనే తారతమ్యం కూడా ఉండదు. అది కూడా చెప్తున్నా. ఎవరైనా సరే వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారం వరకే పరిమితం కండి, కానీ నకిలీ మద్యం వ్యాపారం పేరుతో ముసుగులో చేయాలంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి. మీ ఇష్ట ప్రకారం చేసి తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు. అదే మార్గం వీళ్ళని అడ్డం పెట్టుకొని లేకుంటే ఇలాంటి వాళ్ళ ద్వారా కాన్స్పిరసీ చేయాలని కూడా జరగదు. అది కూడా హెచ్చరిస్తున్నాం. టోటల్గా ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసినా వాళ్ళ ఆటలు కూడా సాగవు. వాస్తవం ఉంటే చెప్పండి, నేను బెల్ట్ తీస్తాను. మీరు కావాలంటే ఫేక్ న్యూస్ పెడితే మీకు కూడా అదే గతి. క్రెడిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రెడిబిలిటీ కాడ మీరు దెబ్బతీయాలని వస్తే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టను. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో కొన్ని పెట్టి అన్ని ఎన్క్వైరీ చేపిస్తాం. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎన్క్వైరీ చేపిస్తాం. ఇది మీ రాజకీయం కోసం చేసే కుట్రలో భాగం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ కూడా చేస్తాను. టెక్నాలజీ చాలా వరకు నా ఉద్దేశం కంట్రోల్ అవుతాయి. మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ కూడా చెప్తాను, మీరు కూడా జాగ్రత్తగా పనిచేయకపోతే మీరు కూడా ఇబ్బందుల్లో పడతారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరికీ చెప్తాను, మీరు కూడా తప్పు చేయాలన్నా చేయడానికి వీలుగాని వ్యవస్థను తీసుకొస్తాం. లాలూచే పడితే మాత్రం మీరు కూడా ఎవరిని ఎక్స్క్యూజ్ చేయం, డెమాన్స్ట్రేట్గా చేసి కూడా చూపిస్తాం. ఆ విషయం వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ మొత్తం అస్తవ్యస్తమైన డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేస్తున్నాం, ప్రక్షాళన చేశాం. అమలు చేసే వ్యక్తులు కూడా చిత్తశుద్ధి అవసరం. మళ్ళీ ఆ వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఏ క్వాలిటీ అని మీరు పారామీటర్స్ పెడతారో దాంట్లో డీవియేషన్ 0.01% వచ్చినా మీరు కూడా బాధ్యులు.
మధ్యలో చెక్ చేయాల్సిన వ్యవస్థలు సరిగా చెక్ చేయకుండా క్వాలిటీ పారామీటర్స్ కానీ వైలేట్ అయితే అందరిపైన యాక్షన్ ఉంటుంది. అన్ని దిక్కలు కూడా చెక్ చేస్తున్నాం. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నీ పెడుతున్నాం. నాట్ వన్స్, వేరియస్ ప్లేసెస్లో. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ పేద ప్రజల ఆరోగ్యం, నాట్ ఓన్లీ పేద ప్రజలు, ఎవరు తాకపోతే అది ది బెస్ట్. తాగే అలవాటు దేశం అంతా వచ్చింది కాబట్టి, ప్రపంచం అంతా ఉంది కాబట్టి, దీన్ని వీలైనంత వరకు కంట్రోల్డ్ అయిన వాతావరణంలో నేనే ఒకప్పుడు డబుల్ డిఎన్ఏ తీసుకొచ్చాను, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్. 2 times చేసే వ్యవస్థ 95, 2004లో తీసుకొచ్చాం. అది తర్వాత దేశం అంతా కూడా అమలు చేశారు. మనం సిగరెట్ హానికరం అంటాం, టొబాకో హానికరం అంటాం. కొంతమంది టొబాకో తీసుకుంటున్నారు. అదే మరి లిక్కర్ కూడా అంతే. దాన్ని ఒక పద్ధతి, ఒక లెవెల్కు కానీ ఉండగలిగితే కొంతవరకు ఇది అవుతుంది. అది బియాండ్ వెళ్ళింది కాబట్టి ఇటీవల అయితే క్యాన్సరు, లివర్, లేకపోతే కిడ్నీ ఫెయిల్ కావడం, సో మెనీ సమస్యలు. ఆ గవర్నమెంట్లో నాట్ 1 or 2 ఎక్సెస్గా మామూలు కంటే హెల్త్ అజార్ట్స్, హెల్త్ డిటరేట్ కావడం, క్రూషియల్ డిసీజెస్ 30,000 పెరిగాయి. ఓన్లీ బేస్డ్ ఆన్ ఇలిసిట్ లిక్కర్, ఇంప్యూరిటీస్ అండ్ ఇల్లీగల్. కాబట్టి దాన్ని ప్రక్షాళన చేస్తాం. మళ్ళీ వార్నింగ్ చెప్తున్నా గట్టిగా, రాబోయే రోజుల్లో మీరు గవర్నమెంట్ టెస్ట్ చేయాలంటే ప్రభుత్వ పని విధానాన్ని బేరీ చేయాలంటే మీరే చూస్తారు ఫలితాలు. ఎవరైనా కానీ ఎవరిని ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి మీరు కానీ అయితే మీరు బలిపరుసులు అయిపోతారు. బీ క్లియర్. ఇల్లీగల్ వ్యాపారాలు చేసి పలానాడు నాకేదో అడ్రస్ ఇచ్చాడు, నన్ను కాపాడతాడు అనుకుంటే మాత్రం భ్రమలో బతుకుతున్నారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తూ ఇప్పుడు మేము చేసే విధానం కూడా చెప్తాం. ఎప్పటికప్పుడు దీన్ని నేను అనలైజ్ చేస్తాను. టెక్నాలజీ అంతా కూడా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి తప్పు చేయకుండా చేసే బాధ్యత డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేయడమే కాకుండా ప్రిపేర్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. విల్ గెట్ ఇట్ డన్. ఇక్కడ మీకేమైనా డౌట్స్ కూడా చెప్పండి. ఇప్పుడు ఎక్సైజ్ బాటిల్ ఒకటి తీసుకొచ్చి ఎవరు చేస్తారు? టెక్నాలజీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. ముందు మన వాళ్ళు టెక్నాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ముందు ఏది చూపించండి, నేను అది చెప్తాం. తర్వాత కావాలంటే మీరు అది డెమాన్స్ట్రేట్ చేద్దరు, ఒక ఐడియా వస్తుంది. ముందు ఆ స్లైడ్స్ అని చూపించండి. ఫస్ట్ ఫుల్ చూపించా ఏంటి? ఓకే, ఇది ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్, దీని పేరే. స్కాన్, వెరిఫై, స్టే సేఫ్. ఇక్కడికి వచ్చినప్పుడు స్టెప్స్ టు డౌన్లోడ్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్. ఈ యొక్క యాప్ని గూగుల్ స్టోర్లో ఉంది. ఎవరికి కావాలంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆల్ కన్జ్యూమర్స్. మేము కూడా దీన్ని ప్రమోట్ చేస్తాం. ఎక్కడికక్కడి ప్రమోట్ చేసి షాపుల్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకుంటాం, పబ్లిక్ కూడా డౌన్లోడ్ చేసుకోమంటాం. ఎక్కడికక్కడ వాళ్ళందరినీ ఎడ్యుకేషన్ కూడా తీసుకొస్తాం. మీరు కూడా మీడియా కూడా యాజ్ ఇట్ ఈజ్ దీనికి పబ్లిసిటీ ఇస్తే మేము సోషల్ మీడియాలో కూడా పెడతాం, పెట్టి ఎడ్యుకేట్ చేస్తాం. ఇప్పటి నుంచి ఈ 4-5 రోజుల్లో మొత్తం ఎడ్యుకేట్ చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు స్టెప్ 1, సెర్చ్ ఫర్ ఏపీ ఎక్సైజ్ సురక్ష ఇన్ ప్లే స్టోర్. ఇది ఎక్సైజ్ సురక్ష, ఏపీ ఎక్సైజ్ సురక్ష పేరుతో ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రేటింగ్ కూడా దీనికి ఎప్పటికప్పుడు యూజర్స్ ఫ్రెండ్లీగా ఉండాలో, ఈజీగా అప్లికేషన్ చేయాలో, అది కూడా మేము రేటింగ్ కూడా పెడతాం. రేటింగ్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు పబ్లిసైజ్ చేసి ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలంటే ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తాం. స్టెప్ 2, క్లిక్ ఆన్ ఇన్స్టాల్. ఇది ఏపీ ఎక్సైజ్ సురక్ష ఇన్స్టాల్ చేసుకొని మీరు కానీ ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితి వస్తుంది. అది చేస్తానే మీకు ఏమవుతుందంటే, ఫస్ట్ స్టెప్, ఈ పేజీలో మీకు కన్జ్యూమర్ రిటైలర్ ఎవరైతే
మద్యం సేవించదని కొనుక్కుంటాడో అతను వినియోగదారుడు, కన్జ్యూమర్. రెండోది రీటైలర్, ఎవరైతే అమ్ముతారో అతను రీటైలర్. రీటైలర్ అమ్మే ముందు ఇప్పుడు ఇంకా 3 రోజులు పడుతుంది, చేస్తున్నాం. రీటైలర్ ఎంట్రీ చేస్తాడు. ఎంట్రీ చేసిన తర్వాత బాటిల్ ఈజ్ సోల్డ్ పర్టికులర్ పర్సన్, ఏ పర్సన్ కానీ ఆయన అమ్ముతాడు. అమ్మిన తర్వాత కన్జ్యూమర్ కానీ ఆ యాప్లో కన్జ్యూమర్ వెరిఫై అనేది ఇక్కడ కొడితే నెక్స్ట్ స్టెప్ వెరిఫై ప్రోడక్ట్ అని వస్తుంది. ఒకవేళ అది కానీ సెకండ్స్ అయితే ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతుంది, ఫెయిల్ తీస్తుంది. ఎప్పుడైతే కన్జ్యూమర్ పోర్టల్ కానీ వెరిఫై పోర్టల్ వస్తానే నెక్స్ట్ బ్యాక్ పేజీకి పోతానే మీరు చూస్తే ఈ స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీన్లో అథెంటిక్ APSBCL ప్రోడక్ట్, హీల్ కోడ్ నెంబర్, ప్లీజ్ ఎన్షూర్ ది బాటల్ ఈజ్ ఆల్సో ఫిజికలీ ఇంటాక్ట్ బిఫోర్ పర్చేస్ అని ఒక కాషన్. నువ్వు ఒకసారి చెక్ చేసుకో, బాటిల్ కరెక్ట్గా ఉందా లేదా, ఓపెన్ చేశారా అవన్నీ చూసుకోమంటాం. అదే మాదిరిగా చెక్ ది సీల్, సీల్ కూడా ఒకసారి చెక్ చేసుకో, ఏమైనా లాగేసి ఏమైనా పెట్టారో కూడా చూసుకోమంటాం. ది సీల్ షుడ్ బి ప్రాపర్లీ క్లోజ్డ్ అండ్ అన్టాంపర్డ్ అని పెట్టి దాని కింద చెక్ ది క్యాప్, ది బాటిల్ క్యాప్ షుడ్ నాట్ బి బ్రోకన్, లూజ్ ఆర్ రీప్లేస్ అనే ప్రికాషన్స్ చదువుకోవడానికి కాషన్ చేయడానికి పెట్టాం. అది అవుతానే నెక్స్ట్ షో డీటెయిల్స్. అది మీకు అది కొట్టంగానే SH కోడ్, 2 బ్రాండ్ నేమ్, 3 సైజ్ ఇన్ ML, 4 బ్యాచ్ ID, 6 MRP, మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఇక్కడ మీరు చూస్తే లొకేషన్లో 1609/MS ఈగల్ డిస్టిలరీస్. కిందన వచ్చే కొందికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ట్యూస్డే 27th August 2024, 5:23.31 GMT. డిపో లొకేషన్ నేమ్ 095 ఎక్సైజ్ డిపో ప్రొద్దుటూర్. వెండర్ లొకేషన్ నేమ్ 12225 మైదుకూర్. ఇది క్లియర్గా ప్లీజ్ చెక్ ది బ్యాచ్ ID అండ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ది బాటిల్ లేబుల్. అంటే ఇక్కడ మీరు చూసినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ వచ్చినప్పుడు బాటిల్ పైన ఉండేది ఇదే సీల్ ఉంటుంది, అది కూడా చెక్ చేసుకుంటే. అతను వెరిఫై చేసుకోవాల్సింది క్లౌడ్లో ఉండే డేటా ప్రకారం బాటిల్ పైన ఉండే సీల్ కూడా చెక్ చేసుకోవాలి. ఈ 2 టాలీ చేసుకుంటే ఇంక మోసం చేయడానికి అవకాశం ఉండదు ఎవ్వడు కానీ. ఇది ఒకవేళ ఎర్రర్ ఉంటే ఇన్వాలిడ్ బార్ కోడ్, ఇన్వాలిడ్ అయితే ఆటోమేటిక్గా రాదు, ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు ఇది ఇన్వాలిడ్, ఇది నకిలీ, దట్ విల్ కమ్. సో ఇది ప్రతి ఒక్కరికి ఈ రోజు నుంచి కోరుతున్నా, వెరీ సింపుల్, నాట్ కాంప్లికేటెడ్. మీ ఆరోగ్యం తాగడం కరెక్ట్ కాదు, కానీ మీ చేతుల్లో ఉంది. కనీసం కొంతవరకైనా కాపాడుకోవడం, ఆ విషయమైనా గుర్తుపెట్టుకోండి. ఎవడో ఇచ్చాడు నేను తాగేశాను, లేదంటే తక్కువగా ఇస్తున్నాడు నేను తాగుతున్నా, మా ఊర్లో ఇచ్చాడు నేను తాగేస్తాను, కుదరదు. మంచుకో చెడ్డకో ఒక అలవాటు వచ్చింది మీకు, ఆ అలవాటుని మీ ఆరోగ్యం చెడగొట్టుకోకుండా కాపాడుకోవడం మీ అందరి బాధ్యత, ప్రభుత్వం కూడా బాధ్యత. మా బాధ్యత మేం చేస్తాం, మీరు కూడా సహకరించాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నా. ఇది ఏ విధంగా డెమాన్స్ట్రేట్ చేస్తామో చేసి చూపిస్తాం, మీకు ఒక ఐడియా వస్తుంది. రండి. ఇది పర్లేదు, ఈ పక్క వచ్చేయండి, వాళ్ళకి కనపడేట్టుగా మీరు డెమాన్స్ట్రేట్ చేసేది వాళ్ళకి కనపడేట్టుగా. ఇది ప్రయోగం మీకు ఇంకా ఇవ్వడం లేదు దానికి, బీ క్లియర్. పర్లేదు, అవ్వాలి, అయితేనే ఇంపార్టెన్స్ వస్తుంది, అందుకే చేస్తున్నా. అది చేయకపోతే ఏమనుకుంటారంటే
ఇప్పుడు మీరు అది స్కాన్ చేశారు. ఇప్పుడు బాటిల్ మీద చూపించండి. బై బాటిల్ని ఒకసారి చెక్ చేసుకోవడం, కింద సీల్ ఒకసారి చెక్ చేసుకోవడం, అదే మరి పక్కనుండే ఇది పక్కనుండే ఇది చూసుకోవడం,